బీయింగ్ స్లెయిన్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో క్రింద పడుట. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైన వారలారా, చాలాసార్లు మీరు క్రైస్తవ ప్రోగ్రాములు వీక్షిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, సేవకులు ప్రార్థన చేస్తే కొంతమంది ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు కింద పడిపోవటం మీరు చూస్తారు. దీన్ని చాలామంది విమర్శిస్తారు. చాలామంది తోసేస్తున్నారనో లేకపోతే ఇంకోటో అంటారు. కానీ చాలామంది దేవుని బిడ్డలారా, విమర్శనాత్మకంగా మీరు యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా ట్రోల్ చేయడం చూస్తారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఫినామినా, అంటే బైబిల్లో ఉన్నది. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభుల వారు కిద్రోను వాగును దాటి ఆ తోటలోకి వెళ్ళారు. తోటలోకి వెళితే అక్కడ ప్రార్థన చేసిన అనంతరము రోమా సైనికులు, మత గురువులు, యోధా నాయకత్వంలో అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభుల వారిని అరెస్ట్ చేయడానికి. ఇదిగో ఈయనే అని యోధా ఇస్కరియోతు చూపించాడు. వెళ్ళి రబ్బీ అని గురువుగారు అయినటువంటి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఈయనేనని, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే అని చెప్పడానికి. వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు ముందుకు వస్తారు. యేసు ప్రభు వారు ధైర్యంతో అడుగుతారు, ఎవరి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? ఎవరి కొరకు వెతుకుతున్నారు? మేము వెతుకుతున్నది నజరేయుడగు యేసు కొరకు అని చెప్తారు. నేనే అంటారు ఆయన. నేనే అనేటప్పటికీ ఈ సైనికులు, యోధా ఇస్కరియోతు ఒక అడుగు వెనక్కి వేసి కింద పడిపోతారు దబ్బని. ఎవరు ముట్టుకున్నారు వాడిని? ఎవరన్నా తోసారా? మీరు అంటుంటారు కదండి, తోసేస్తున్నారు. కొంతమంది ఉన్నారేమో, నాకు తెలీదు. నా పరిచర్యలో ఆది నుండి కూడా ఇవన్నీ ప్రతిసారి జరిగాయా అంటే లేదు. నాకు జ్ఞాపకం ఉంది. నేను 1994 సంవత్సరం జాన్యువరి నెల ఒక మీటింగ్కి వెళ్ళాను రావులపాలెం దగ్గర. మామూలుగా భక్తులు సేవకులతో వెళ్ళాను నేను. వాళ్ళు ప్రార్థన చేయటానికి, ఆడ పాటలు పాడటానికి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళాను. నేను రక్షింపబడిన కొత్త. నన్ను అక్కడ మీటింగ్లోని ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన చూశాడు. ఇదేంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని నన్ను అడిగాడు. అడిగితే మరి ఇలాగండి, దేవుడు నన్ను దర్శించారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడిలోకి వచ్చాను, సేవ చేస్తుంటాను అని చెప్పాను. అలాగైతే సాయంత్రం మీటింగ్ ఉంది, మీరు వస్తారేంటని తీసుకెళ్ళాడు అక్కడికి. అప్పుడు పర్మిషన్ తీసుకుని నేను వెళ్ళాను. వెళ్తే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి కొంతమంది ముందుకు వచ్చేసారు. ఏం ప్రార్థన చేయాలో తెలియదు నాకు. సరే, ఒక స్త్రీ ఎదురుగుండా నిలవబడ్డది. భర్త చనిపోయాడండి, ఈవిడికి పాపం చాలా దిగులుగా ఉంటుంది, ప్రార్థన చేయండి అన్నారు. అంటే నేను ఉండి ఆవిడ తల మీద కూడా చేయలేదండి. పరిశుద్ధుడా ప్రభా, ఈవిడ చాలా దిగులుగా ఉంది, పాపం ఈ దుఃఖాన్ని తగ్గించండి అని ప్రార్థన చేస్తుంటే దబ్బు అని శబ్దం వినపడ్డది. కళ్ళు తెరిచి చూసేటప్పుడు కింద పడిపోయింది. ఏం చేయాలో నాకు తెలీదు. వీళ్ళందరూ వెనకతలు ఉండి చూస్తున్నారు. అబ్బాయి ఏంటి నేను ప్రార్థన చేస్తే కింద పడిపోయిందని. అప్పుడు పర్లేదు కూర్చోండి అంటున్నాను వాడిని. ఏం కంగారు పడకండి, లేచిపోద్దని. కొంచెం లేచిపోయింది పైకి. థ్యాంక్ఫుల్లీ, అంటే నేను దేవునికి స్తోత్రం, కృతజ్ఞత చెల్లిస్తున్నాను, అమ్మయ్య లేచిందిరా బాబు అని. నాకు ఏం చేయాలో తెలీదు. మనుషులు పడిపోతారని తెలీదు. నేను తోసానా? లేదు. తోస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి? సరే, ఫాస్ట్ ఫార్వర్డ్ చాలా సంవత్సరాల తర్వాత నా పరిచర్యలో నేను చేయి వేసి ప్రార్థన చేస్తుంటే పడిపోవటం మొదలుపెట్టారు. దడమని పడిపోతుంటారు. నేను తోస్తున్నానా? లేదు. నేనెందుకు తోయాలి? తోస్తే నాకేమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? చాలా గొప్ప అనుకుంటారా? ఈ తల పండిపోయి 68 సంవత్సరాల తర్వాత ఎవరు నా గురించి గొప్ప అనుకుంటే నాకు ఏమొస్తుంది చెప్పండి?
ఎవరైనా పోనీ నన్ను తోసేస్తుంటే అలా పడిపోయినందుకు నాకు ఎవరన్నా ₹1,00,000 ఇస్తారా? దానివల్ల నాకు సంఘం పెద్ద పెరిగిపోయి నాకు కోట్లు కానీ దశంభాగాల కానుకలు వచ్చేస్తున్నాయి, ఏమీ లేదు, నథింగ్. ఇదంతా జరుగుతున్నది ఎవరి ఆధ్వర్యంలో అంటే దేవుని ఆత్మ ఆధ్వర్యంలో. పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఎందుకు కొంతమంది పడతారు, ఎందుకు అందరూ పడరు నాకు తెలియదు, నిజంగా తెలియదండి. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి పవర్ రిలీజ్ అవుతుంది. ఈ పవర్ రిలీజ్ అవునప్పుడు ఎవరైతే టచ్ అవుతారో వాళ్ళు దడ్మని పడిపోతారు. ఒక్కొక్కసారి నా పరిచర్యలో ఏం జరుగుతుంటుందంటే, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినటువంటి వారే కాకుండా వాళ్ళు వెనకతలు ఉన్న వాళ్ళు ముందు పడిపోతారు. నేనేమన్నా తోసేస్తున్నానా? లేదే. విమర్శించకండి. మీకు తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియకపోతే మీరు దగ్గరుండి పరిశీలించండి, తప్పులేదు. డౌట్ చేయండి, తప్పులేదు. మీరు దగ్గరకు వచ్చి చూసుకోండి, తప్పులేదు. కానీ తెలియకపోతే విమర్శించండి, అది మంచిది కాదు. తప్పులు చేస్తున్న వాళ్ళని పట్టుకుని ట్రోల్ చేయండి, బాహాటంగా తెచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేసేయండి. కానీ దేవుని కార్యాలు మాత్రం ఆపకండి. దేవుని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చెప్పారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. దేవుని శక్తి సాధారణమైనటువంటి నాలాంటి మనుషులలో ఉంచటానికి ఆయన ఇష్టపడ్డాడు. నేను ఏ పాటి వాడినండి, యథార్థంగా చెప్తున్నాను. నేను అతి సాధారణమైన మనిషిని. అతి సాధారణమైన మనుషులలో ఉండటానికి కూడా అర్హత లేనివాడిని, నికృష్టుడిని, దరిద్రుడిని. నా బ్రతికేంటో నాకు తెలుసు. నీతిమంతుడిని కాదు, కానీ నన్ను నీతిమంతుడిగా ఎంచాడు ఆ దేవాతి దేవుడు. నన్ను ఒక పాత్రగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసినా జరుగుతాయి. అందుకే ఈరోజు ఉదయం నీకు అవసరం ఏంటో నాకు తెలీదు, ఆ దేవుడు నిన్ను తాకును గాక, ఆ దేవుడు నీకు కార్యం చెయ్యును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల అవసరతలు తీర్చమని, నీ బిడ్డలను తాకమని, ఈ దైవ శక్తి అందరికీ అని చెప్పాను. నేను ఒక్కడనే పొందుకుంటానని కాదు, అందరికీ. కనుక ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ ఆత్మచేత తాకబడుదురు కాక. నీ కొరకు ఆయుత్తపరచుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.